హాయ్ అండి. ఇది మా ఊరు శివాలయం అండి. ఈరోజు మా ఊరు శివాలయంలో ఒకరు 1,00,000 పసుపు కొమ్ముల నోముని తీర్పించుకుంటున్నారండి. వాయనం అందుకోవడానికి మమ్మల్ని పిలిచారు, అందుకోసం వచ్చామండి. ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకున్నామండి అందరమును. ఇలా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇదిగోండి ఈ నోము దగ్గరికి వచ్చాము. ఇది గరిసి ధాన్యం నోము అంటారండి, అంటే గరిసి ధాన్యం పోస్తారండి. ఇలా ఇది 1,00,000 కొమ్ముల పసుపు కొమ్ముల నోము అండి. ఇవి 1,00,000 కొమ్ములండి. ఇవి ఇలా కుప్పగా పోసి ముత్తైదువులందరికీ వాయనం ఇస్తారండి. చాలా హడావుడి అయిపోయిందండి, చాలా జనాలు వచ్చారు. కొంచెం టైం కూడా లేట్ అవడం వల్ల ఒకేసారి జనాలు అందరూ వచ్చేసారండి. అది క్యూ లైన్ పెట్టారు. క్యూ లైన్ కూడా చాలా పెద్ద లైన్ ఉంది. కొందరు అయితే క్యూలో ఉండకుండా పక్క నుంచి వచ్చి మాకు ఇవ్వండి అంటే మాకు ఇవ్వండి అంటూ వచ్చేసారండి. ఈ గరిసి ధాన్యం నోము అయితే పంతులు గారికి ఇచ్చేస్తారండి మొత్తం ఈ ధాన్యం అంతానా. ఇలా జనాలు అందరూ వచ్చేసరి ఎండ ఒకటి బాగా ఉండడం వల్ల టైం కూడా మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. ఒకేసారి జనాలు అందరూ రావడం వలన కొంచెం ఇబ్బంది అయితే అయ్యిందండి. ఇదిగోండి ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. ఇదంతా క్యూ లైను. పసుపు కుంకుమ అందుకోవడం కోసం ఎంత దూరం నుంచి అయినా రావాలి అంటారు కదండి. ఇదిగోండి ఎలా అయితే మేమైతే నోమైతే అందుకున్నామండి. నోము అందుకున్న తర్వాత భోజనాలకు వచ్చాము. ఈ నోముకు భోజనాలు కూడా పెట్టాలండి. భోజనాలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. నోము అందుకొని భోజనాల దగ్గరికి వచ్చాము. భోజనాలు అయితే చాలా బాగున్నాయండి. బిర్యానీ, పులిహారు, 2 రకాల స్వీట్స్, 3 రకాల కూరలు, సాంబారు, పెరుగు, అన్ని రకాల వంటలు చాలా బాగున్నాయండి. ఇలా భోజనాలు చేసేసి నోము అందుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఈ విధంగా ఈ 1,00,000 పసుపు కొమ్ముల నోము అయితే వాయనం అందుకోవడం జరిగిందండి.